ఐదేళ్లలో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి పింఛన్లు అందిస్తున్నామన్నారు. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అన్నారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నేను అందుకనే మీరు చూస్తే ఈ రోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 6 నెలలుగా నేను చూస్తే నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి. సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. 1 నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్ళీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. అమరావతిని మీరు చూశారు. మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఇంకో పక్కన బయట నుంచి తీసుకొచ్చాం. మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు. ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేట్టుగా సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆఫీసులకు పోయే పనే లేదు. దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే
మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేపించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు. మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయావంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాల పైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం.